ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ హార్యాతండా గ్రామంలో మే 28న జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదంలో భార్య బోడా కుమారి, కూతుళ్లు కృతిక మరణించారు. భర్త ప్రవీణ్ మాత్రం స్వల్ప ప్రమాదంతో బయటపడడంతో ప్రమాదంగా కేసు నమోదు అయ్యింది. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో అనుమానాస్పద హత్యగా దర్యాప్తు చేసిన పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడు బోడా ప్రవీణ్ ఫిజియోథెరపిస్ట్, హైదరాబాద్లో ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తున్నాడు. కేరళకు చెందిన నర్స్ సోనీ ఫ్రాన్సిస్తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇంట్లో గొడవలు జరగడంతో సోనీ, ప్రవీణ్ పక్కా ప్రణాళికతో భార్య పిల్లలు అడ్డు తొలగిస్తే ప్రశాంతంగా ఉండవచ్చని మే 28 హైదరాబాద్ నుండి ఇంటికి బయలుదేరి సాయంత్రం సమయంలో తనతో తెచ్చుకున్న డ్రగ్ కాలుష్యం ఇంజెక్షన్లో కలిపి భార్యకు ఇచ్చి మరణించిందని ధృవీకరించుకొని ఆ తరువాత ఇద్దరు పిల్లల నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. మంచుకొండ గ్రామం దాటిన తరువాత కారు లెఫ్ట్ సైడ్ పొదల్లోకి వెళ్లి చెట్టుకు గుద్ది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని ఒప్పుకున్నాడు. పోలీసులు అన్ని శాస్త్రీయ ఆధారాలు సేకరించి నిందితుడు ప్రవీణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులు పోలీస్ కమిషనర్ ఏసీపీ అభినందించారు. ఆధార్ కార్డు వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇట్లా చేయొచ్చు పోస్ట్ మార్టం రాదని చెప్పి ఇంకో నలుగురు తెలుస్తుంది ఆధార్ కార్డు వెళ్ళినప్పుడు